చికెన్ దమ్ బిర్యానీకి మటన్ దమ్ బిర్యానీకి గట్టి పోటీ ఇచ్చే ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ఇది సింపుల్ గా అయిపోతుంది. బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. వంట చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సింపుల్ గా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆయిల్ వేసుకుని పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఎగ్స్ ని వేసుకోండి. నేను 250 గ్రామ్స్ రైస్ వేసుకుంటున్నాను. దీనికి ఒక 5 ఎగ్స్ వేసుకుని ఇలా లైట్ గా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ని ఫ్రై చేసుకునేటప్పుడు పైన లేయర్ అనేది మందంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు. అలా అని ఎగ్స్ వైట్ గా కనిపించకుండా ఎల్లో కలర్ లో లైట్ గా చేంజ్ అయ్యాక తీసేసుకోండి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ ని మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక పచ్చిమిర్చి 6 లేదా 7 వేసుకోండి. అలాగే ఆనియన్స్ ని కూడా వేసుకుని ఒక్కసారి ఇవన్నీ కలుపుకోండి. ఈ ఎగ్ దమ్ బిర్యానీలోకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే మూత పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి. ఆ లోపు కొంచెం వాటర్ ని పెట్టుకుని రైస్ కుక్ చేసుకోవటం కోసం వాటర్ ని పెట్టుకుని దానిలో ఆయిల్ సాల్ట్ వేసుకోండి. అలాగే దీనిలో కూడా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకుని కుక్ చేసుకోవటం వల్ల రైస్ అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా కుక్ అవుతుంది. ఆ లోపు ఆనియన్స్ కూడా మంచిగా మగ్గాయి. దీనిలో కూడా సాల్ట్ వేసుకుని ఆ తర్వాత కొంచెం టమాటోలు వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. టమాటోలు ఉల్లిపాయలు కొంచెం మెత్తగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోండి. త్వరగా మెత్తగా మగ్గిపోవాలని అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి తీసుకుని ఒకసారి అయితే ఇలా కలుపుకోండి. ఈ టైంలోనే మీరు మసాలాలన్నీ యాడ్ చేసుకుని ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు, ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, జీరా పౌడర్, అలాగే 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మసాలా కలిసే వరకు ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి. ఈ మసాలా మొత్తం ఆయిల్ లో మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఎక్స్ట్రా మసాలాలు అవి యాడ్ చేయట్లేదు కాబట్టి సింపుల్ గా ఈ మసాలాలతోనే మంచిగా ఫ్రై చేసుకుంటే దమ్ బిర్యానీ చాలా టేస్టీగా కుదురుతుంది. అలాగే దీనిలో కొంచెం కర్డ్ కూడా వేసుకోండి. కర్డ్ అనేది మంచిగా ఆయిల్ వదిలి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా కర్డ్ ఆనియన్స్ లో ఈవెన్ గా కలిసాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసుకోండి. ఎగ్స్ వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. దమ్ అంతా ఎగ్స్ కి కూడా పడుతుంది. ఈ టైంలోనే ఏదైతే మసాలా ఉందో దానికి సాల్ట్ సరిపడినంత వేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. ఆ లోపు వాటర్ మరిగిందో లేదో చూసుకుందాం. వాటర్ అనేది ఇలా మంచిగా మరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ ని అయితే వేసుకుని కుక్ చేసుకోండి. ఆ లోపు గ్రేవీ కూడా మంచిగా దగ్గర పడింది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసేంత వరకు ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి. మసాలా టేస్ట్ చూసుకుని ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఆ లోపు రైస్ కూడా మంచిగా కుక్ అయింది. రైస్ అనేది 90% కుక్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే గ్రేవీ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కాబట్టి 90% కుక్ చేసుకుని వేసుకుని ఆ తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే మొత్తం మంచిగా కుక్ అవుతుంది. దమ్ రాని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే సింపుల్ గా ఈ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. లాస్ట్ లో కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకుని ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే వేడివేడిగా దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తీసేయకుండా ఒక 10 మినిట్స్ అలా పక్కన వదిలేయండి. మంచిగా దమ్ అంతా మంచిగా రైస్ కి పట్టి టేస్ట్ అయితే ఎగ్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా సింపుల్ గా చేసుకోవచ్చు. అలాగే దమ్ బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇలా లైట్ గా వేడిగా ఉన్నప్పుడు ప్లేట్ లకు సర్వ్ చేసుకుని ఆనియన్, నిమ్మకాయ పెట్టుకుని తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్.